హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హారికాస్ హ్యాండ్మేడ్. ఈ వీడియోలో నేను మీకు డైజీ ఇయర్ రింగ్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ నేను ఈ సీడ్ బీడ్స్ అనేవి తీసుకున్నాను అండ్ మెటల్ వైర్ తీసుకున్నాను. ఇది వచ్చేసి 0.4 mm అన్నమాట. అండ్ పెయిర్ ఆఫ్ హూప్ ఇయర్ రింగ్స్, ఇవి మీకు ఎక్కడైనా ఫ్యాన్సీ స్టోర్స్లో దొరుకుతుంది. అండ్ ఇప్పుడు ఈ మెటాలిక్ వైర్ తీసుకుని నేను దీన్ని మెజర్ చేసుకుంటున్నాను. నేనైతే ఒక 30 inches వరకు తీసుకుంటున్నాను అనమాట. ఈ స్క్వేర్ వచ్చేసి 12 inches కదా, సో 12 inch 2 times తీసుకొని ఇంకొక 5 inch ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను. సో టోటల్గా 30 inches అనేది తీసుకున్నాను. నేను యూస్ చేస్తున్న హూప్స్ వచ్చేసి మీడియం సైజ్ అనమాట. మీడియం సైజ్కి అయితే 30 inches వైర్ సరిపోతుంది ఒక్క హూప్కి. ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్న వైపు నుంచి మీరు ఆ వైర్ని చుట్టుకోవడం స్టార్ట్ చేయాలి. స్టార్టింగ్లో కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఫస్ట్ 2 లూప్స్ మీరు వేసారంటే ఇంకా ఈజీగానే అయిపోతుంది. తర్వాత అంతా కొంచెం గుచ్చుకుంటుంది, జాగ్రత్తగా చూసుకోండి. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ ఫస్ట్ ఒక 3-4 లూప్స్ వేస్తున్నాను అనమాట. చూడండి, ఇట్లా 3 లూప్స్ 3 or 4 లూప్స్ వేసుకోవచ్చు మీరు. వేసిన తర్వాత ఒక బీడ్ అనేది మీరు ఇన్సర్ట్ చేసుకోవాలన్నమాట ఈ వైర్లోకి. నేనైతే ఇక్కడ ఈ సీడ్ బీడ్స్ వాడుతున్నాను. ఇవి నేను మీషోలోనే తీసుకున్నాను. బాక్స్ మొత్తం వచ్చేసి 200 ఎంతో అయ్యింది. ఒక బీడ్ వేసుకున్న తర్వాత మళ్ళీ 3 లూప్స్ అనేది వేయాలన్నమాట. ఆ బీడ్ని పట్టుకొని 3 లూప్స్ అనేది మళ్ళీ వేయాలి. ఇక్కడ కదిలిపోతుంది, కదిలిపోయినా ప్రాబ్లం లేదు, తర్వాత మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక 3 లూప్స్ వేసాను నేను. వేసిన తర్వాత అవన్నీ కొంచెం ముందుకు జరుపుకోండి. ఇప్పుడు ఒక 7 బీడ్స్ అయితే నేను మళ్ళీ తీసుకుంటున్నాను. ఇక్కడ నావన్నీ ఒలిగిపోయాయండి. సో కలర్స్ అన్నీ మిక్స్ అయిపోయాయి అన్నమాట బీడ్స్. సో నాకు కొంచెం డిఫికల్ట్గా ఉంది అన్నీ తీసుకోవడానికి. ఇక్కడ నేనైతే ఒక 7 బీడ్స్ తీసుకున్నాను. మీరు 8 బీడ్స్ కూడా తీసుకోవచ్చు. ఈ 7 బీడ్స్ తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టు మీరు ఫస్ట్ తీసుకున్న బీడ్ చుట్టూ దీన్ని పెట్టుకోవాలన్నమాట. అలా వంచుకుంటూ దాన్ని, ఆ వైర్ ఎలాగంటే అలా వంగుతుంది. సో ఆ బీడ్స్ అన్నిటినీ అట్లా వంచుకుంటూ ఈ బీడ్ చుట్టూ ఫ్లవర్ షేప్ వచ్చేలాగా మీరు పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకొని మళ్ళీ ఒక 3 లూప్స్ మీరు టైట్గా ఆ హూప్కి 3 లూప్స్ వేసేసుకోవడమే. ఇదే ప్రాసెస్ మీరు ఎన్ని ఫ్లవర్స్ వస్తే అన్ని ఫ్లవర్స్కి రిపీట్ చేసుకోవాలన్నమాట. సేమ్ ప్రాసెస్. నాకైతే ఈ హూప్కి ఒక 10 ఫ్లవర్స్ అయితే వచ్చాయి. నేను మళ్ళీ మీకు క్లియర్గా చూపిస్తున్నాను, చూడండి. ఫస్ట్ 3 లూప్స్ వేసుకోవాలి. 3 లూప్స్ వేసుకున్న తర్వాత ఒక బీడ్ అయితే వేసుకోవాలన్నమాట. ఒక బీడ్ వేసుకున్న తర్వాత మళ్ళీ 3 లూప్స్ మీరు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 7 to 8 బీడ్స్ అనేది మీరు ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 7 బీడ్స్ అయితే వేసుకుంటున్నాను. ఈ బీడ్స్ వేసుకున్న తర్వాత ఇవన్నీ ఫస్ట్ పెట్టిన బీడ్ చుట్టూ మనం రౌండ్గా ఫ్లవర్ షేప్లో రౌండ్గా వచ్చేలాగా ఆ వైర్ని వంచుకుంటూ దాని చుట్టూ మనం పెట్టాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టండి. మీరు ఒక 1 to 2 times ప్రాక్టీస్ చేస్తే మీకు వచ్చేస్తుంది ఈజీగానే. పెట్టిన తర్వాత మళ్ళీ కిందకు అనేసి 3 లూప్స్ వేసేయడమే. ఇట్లా సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వడమే. నేను ఈ బీడ్స్ ఎక్కడ తీసుకున్నానో ఆ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు పర్చేస్ చేయొచ్చు. ఇక్కడైతే నేను అన్ని ఫ్లవర్స్ చేశాను. లాస్ట్లో కొంచెం గ్యాప్ మిగిలింది. ఇక్కడ ఇంకొక ఫ్లవర్ వస్తుందని చెప్పి ఇంకొక ఫ్లవర్ పెడుతున్నాను. ఈ వీడియో నేను మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను అనమాట, ఎందుకంటే ఆల్రెడీ చూపించిన ప్రాసెస్సే కదా. సో లాస్ట్లో మీకు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ ఫ్లవర్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఒక 5 to 6 లూప్స్ మీరు చుట్టేసుకొని వైర్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. కాకపోతే కట్ చేసుకున్న తర్వాత వైర్ని కొంచెం గట్టిగా నొక్కండి, లేకపోతే అది గుచ్చుకుంటుంది అన్నమాట. ఇక్కడ నేను వైర్ని కట్ చేసి ప్రెస్ చేస్తున్నాను గుచ్చుకోకుండా. అంతేనండి, ఈ వీడియో. డైజీ ఇయర్ రింగ్స్ అయితే రెడీ అయిపోయినాయి.
ఇట్లానే నేను ఇంకొక ఇయర్ రింగ్ కూడా చేసుకున్నాను. చూసారు కదా ఎంత క్యూట్గా ఉన్నాయో ఇయర్ రింగ్స్. అండ్ ఇది వచ్చేసి ఎల్లో కలర్లో కూడా చేశాను అండ్ బ్లూ కలర్ కూడా చేశాను. ఇయర్ రింగ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమన్నా వీడియోస్ మీకు కావాలంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.